శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 13 జూలై నుంచి 19 జూలై వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు, ఇతర గ్రహాలతో కలయిక వివరాలన్నీ కూడా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు, రవి గురులు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కుజ కేతువులు ఇద్దరు సింహరాశిలో, చంద్రుడు వచ్చేసి మకర రాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు వార ప్రారంభంలో ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మేష రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క స్థితి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. వారాంతంలో రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది చక్కటి యోగం. ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తారు వారు. అలాగే కుజ కేతువుల యొక్క స్థితి ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూనే సర్పదోషాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది కూడా పరిహారాలు చేసుకోవలసినటువంటి దోషం. అలాగే శనిగారి యొక్క 3వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఏ విధంగా అయినా సరే భార్యాభర్తల మధ్య కలహాలు రావడానికి అవకాశం ఉండడము, భార్యాభర్తలు ఇద్దరు కూడా కాస్త ఎడమొగం పెడమొగంగా ఉండడానికి అవకాశం ఉండేటటువంటి దృష్టి అన్నమాట ఇది. శనిగారి దృష్టి శుక్రాచార్యుల మీద ఉండడంతో ఆ విధమైనటువంటి ఫలితం ఉండే అవకాశం ఉంది. అలాగే రవి గురుల కలయిక మనము ఇప్పటికే నెల రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. గురు మూఢమి కింద లెక్క అని. గురు రవిల కలయిక వల్ల గురువు గారి యొక్క ఆ బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అన్నమాట. రవి గారి యొక్క కాంతి కిరణాలలో గురువు కప్పబడిపోతారు అని చెప్పి మనకి ఈ శాస్త్రం తెలియజెప్తుంది. ఎవరితో కలిస్తే వాళ్ళతో అస్తంగత్వ దోషం అబ్బుతుందన్నమాట. రవి ఎవరితో కలిసినా కూడా అలా ఉంటుంది. ఆ తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. నాస్తిక భావాల్ని విడనాడేటట్టు చేస్తుంది, లేదా అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వాళ్ళని కాస్త ఆ భావాల నుంచి మళ్ళిస్తుంది. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఏర్పడుతూ ఉంటాయి. గురు రాహువుల యొక్క కలయిక కానీ దృష్టి కానీ నాస్తిక భావాలని ఈయనే ఉత్తేజింపజేస్తారు. అలాగే మళ్ళీ వాళ్ళనే రియలైజ్ చేస్తారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇక చంద్ర బుధుల యొక్క పరస్పర దృష్టి కనిపిస్తూ ఉంది. అయితే ఇది చాలా మంచిది అనేది చెప్పడానికి రాదు. ఈ చంద్రబుధుల కలయిక వల్ల చంద్రుడు తన స్వస్థానాన్ని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంతవరకు మేలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ చంద్రబుధుల కలయికలో వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలు బాగా వృద్ధి అవుతూ ఉంటాయి. కాకపోతే అవి ప్రణాళికలకే పరిమితం అవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధాదిత్య యోగం చెప్పుకుని ఉన్నాం కదా. ఇక కుజుని యొక్క రాహు మీద దృష్టి 7వ దృష్టి కానీ, శనిగారి మీద ఉండేటటువంటి 8వ దృష్టి కానీ వార ప్రారంభంలోనూ ఉంది, అలాగే వారాంతంలో కూడా ఉంది. ఇంకా గ్రహాలు మారలేదు కాబట్టి వారాంతంలోనూ ఉంది. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కుజ కేతు కలయిక కానీ, కుజ రాహు దృష్టులు కానీ కలయికలు కానీ, కుజ శని దృష్టులు కానీ కలయికలు కానీ చాలా ఇబ్బంది పెడతాయి మనుషుల్ని. ఎంత ఇబ్బంది పెడతాయంటే అయ్యే పనులు ఆగిపోవడం, పనులు మొండిన పడడం, ఎంత ధనము ఖర్చు పెట్టవలసి రావడం, అలాగే పూర్తిగా ఆటంకాలు ఏర్పడిపోవడం అన్నమాట. అలాగే అనారోగ్యం సూచించడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరి జన్మ జాతకంలో అయితే ఇలాంటి గ్రహస్థితులు కూడా ఉన్నాయో వారు కొంచెం జాగ్రత్త పడండి. అంటే కుజుని దృష్టి రాహు మీద కానీ, లేదా శనిగారి మీద కానీ, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద కానీ ఇలా ఉన్నప్పుడు తప్పనిసరిగా స్తోత్ర పరిహారాలు చేసుకోండి. వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. లేని పక్షంలో ఈ కుజ కేతు శని రాహు శుక్ర ఈ 5 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దానికి తగిన ధాన్యాన్ని కూడా దానం చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. నిజానికి 4 గ్రహాల యొక్క ఉన్నతి చాలా బాగుంది.
ఏమి సందేహపడక్కర్లా. ముఖ్యంగా గురువుగారు లాభస్థానంలో ఉన్నారు, చాలా అద్భుతమైన పరిస్థితులు ఉంటాయి. అంటే మీకు ఎక్కడెక్కడి ధనము కూడా మీకు రావలసినది అనా పైసలతో సహా వచ్చేస్తుంది. ఇది చెప్పదగ్గ సూచన. ఉద్యోగ జీవితం బాగుంటుంది. శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువు రవిలు బాగున్నారు, అలాగే షష్టంలో చంద్రుడు కూడా బాగున్నారు. 4 గ్రహాలు బాగున్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతోందంటే, ఇక్కడ రాశిలోనే కుజకేతువులు ఉన్నారా, సప్తమంలో రాహువు, అష్టమంలో శనిగారు. రాశిలోనూ బాలేదు, తనుభావం దెబ్బతింది. సప్తమం బాలేదు, గురువుగారి దృష్టి ఉంది కాబట్టి ఏదో అలా తాత్కాలికంగా కంటి నీరు తుడిపినట్టుగా ఉంటుంది. అష్టమంలో శనిగారు ఉన్నారు, మరి అష్టమ శని దోషం కూడా ఉంటుంది కదా. గురుబలం ఉన్నప్పటికీ ఇక్కడ 3 గ్రహాల యొక్క వ్యతిరేకత బాగా కనిపిస్తూ ఉన్న కారణం చేత మీరు పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తాను. ధనం వచ్చేస్తుంది, ధనానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మీకు ఎక్కడెక్కడ రావాల్సిన ధనాన్ని అక్కడెక్కడ గురువుగారు ఇప్పించేస్తారు. ఉద్యోగ జీవితం కూడా బాగుంది. రుణాలు మీరు చెయ్యాలంటే చేస్తారు, తీర్చాలంటే తీరుస్తారు. కానీ మిగతా పరిస్థితులు కూడా బాగుండాలి కదా. కుటుంబం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుండాలి, మాతృవర్గ రీత్యా బాగుండాలి, సంతాన రీత్యా బాగుండాలి, భార్యాభర్తల అనురాగము, ఆప్యాయత ఇవన్నీ కూడా రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉండాలి. వ్యాపార భాగస్వాములు బాగుండాలి. ఏదైనా ప్రయాణాలు అవి వెళ్తూ ఉంటే ఏ పనుల మీదన్నా అక్కడంతా శుభకరమైనటువంటి ఫలితాలు రావాలి. మరి ఇవన్నీ వస్తాయా అంటే అంతంత మాత్రంగా ఉన్నాయి ఫలితాలు. పరిహారాలు తప్పనిసరిగా చేయండి. ఎవరికైనా ఇదే చెప్తారు, అన్ని డివిజన్స్ వారికి కూడా పరిహారాలు మటుకు మానద్దు అని. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ నవమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు, వ్యయస్థానంలోకి రవి గారు వచ్చారు. ఈ రెండు కూడా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి స్థానాలే అని చెప్పి తెలియజేస్తూ, వార ప్రారంభం నుంచి ఉన్న ఫలితాలనే మీరు గుర్తు చేసుకుంటూ, పరిహారాలని తప్పనిసరిగా చేసుకుంటూ, మీ ఇంటి ఇలవేల్పుని కూడా పూజ చేయండి. మరింతగా మీకు మానసిక ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.